వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ 8 నెలల పాలనలో బీసీలకు అందిన ఫలాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం సార్. అన్న, రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఏంటి అన్న? ఇవాళ బీసీలు చాలా అన్యాయానికి గురవుతారు ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీలను అణిచివేసిన చరిత్రనే. ఆ వారసత్వాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. చాలా దుర్మార్గంగా బీసీల యొక్క రాజకీయ అవకాశాలని దురుద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల యొక్క రాజకీయ అవకాశాలని దెబ్బకొట్టాలని రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారేమో దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుందని నిన్నటికి నిన్న పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న భాష ఏంది, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరి ఏంది, ఆచరణ ఏంది? అదే రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణన చేస్తామని చెప్పి అంటారు, మా నేషనల్ ఎజెండా అంటారు, స్థానిక సంస్థలు 47% రిజర్వేషన్ ఇస్తామని అంటారు. ఇదే సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 40 అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థలు ఇస్తాము, తద్వారా 23,952 మందికి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు తాను పోటీ చేస్తున్నటువంటి కామారెడ్డిలో సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే నాడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు, నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుండ్రు. కానీ ఇవాళ ఏం జరుగుతున్నది? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్ని బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే ఎన్నికలు జరపడం కోసం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిన్నటికి మనం చూసినాం, మొత్తం కూడా వార్డులో పునర్విభజన జరుగుతున్నది, రిజర్వేషన్ల కేటాయింపు జరుగుతున్నది. ఇమీడియట్గా రేపు హెచ్ఆర్డీలో కూడా రేపు అధికారులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, ఎలక్షన్స్ని ఎట్లా నిర్వహించాలి స్థానిక సంస్థలు అని చెప్పేసి. అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంటే ఆ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టినలా ఏ ఒక్కటన్నా ఇప్పటి వరకు హామీలు ఏ ఒక్కటన్నా ఇంప్లిమెంట్ అయిందా? మొదటి పారా, మొదటి అక్షరం, మొదటి పదం సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తాము, తద్వారా 23,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఫస్ట్ పారాలో మొదటి అక్షరంగా కులగణన అని చెప్పారు. కులగణన చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోనికి ప్రయత్నం చేస్తున్నారు. కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చూస్తున్నాడు. ఇంకెక్కడున్నది కామారెడ్డి డిక్లరేషన్? ఎక్కడ అమలు చేసిండ్రు? 8 నెలలు అయింది, 6 నెలలు అన్నారు వాళ్ళే. ఎవరు అడగలేదండి అరుణ్ గారు. కాంగ్రెస్ పార్టీ తనకు తాను మేము కులగణన చేస్తాం, 42% ఇస్తాం స్థానిక సంస్థల్లో అనేది. ఇంకా దాని తర్వాత ఇంకేమన్నారు? ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన కామారెడ్డిలో గెలవనీకి, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలవనీకి, ఆయన కొడంగల్లో కూడా గెలుస్తారని నమ్మకం లేకుండా కామారెడ్డికి వచ్చిండు. ఎక్కడ ఓడిపోతుందని చెప్పేసి ఇది బీసీ డిక్లరేషన్ అక్కడ అనౌన్స్ చేసిండు. నిధులకు సంబంధించి 1,00,000 కోట్లు అన్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు 5,00,000 కోట్లు బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధంగా నిధులను వీళ్ళ ఖర్చు చేస్తాము. తర్వాత 3వ అంశంగా ఎంబీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇస్తాము. ఇక కులానికి ఇచ్చిన ప్రతి కులానికి ఒక సాంతాడంత హామీలు. అన్న, బీసీలకు స్థానిక సంస్థలలో గతంలో 33% ఉంటుండే, దాన్ని 23%కి తీసుకొచ్చారు. అది గత ప్రభుత్వం కేసీఆరే దీనికి చేసిన కర్త క్రియ అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళు చాలామంది ఏంటంటే బీసీలకు సంబంధించి ఈ 33% రిజర్వేషన్, 50% ఉన్న వాళ్ళకి 33% అంటే తక్కువనే కదా, చాలా తక్కువ కదా. ఆ 33% కూడా ఇవ్వడం వల్ల మేము కావట్లేదని చెప్పేసి ఏం చేశారంటే ఈ బీసీ వ్యతిరేకులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, రాజ్యాంగ వ్యతిరేకులు
వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఈ 33% బీసీలకు ఇవ్వడం వల్ల లోకల్ బాడీలో ఈ 50% పరిమితి దాటుతున్నది, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అని చెప్పేసి హైకోర్టులో కేసు వేసారు. హైకోర్టు ట్రిబ్యునల్కి పోతే వీళ్ళు సరిగా నిష్క్రియాత్మకంగా వ్యవహరించారు. మీరు కేసు వేయండి, మేము సరిగా వాదించాం, బీసీలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావాలి, తీర్పు రావాలి. అప్పుడేం చేసింది హైకోర్టు, వీళ్ళు సరిగా వాదించకపోవడం వల్ల హైకోర్టు ట్రిబ్యునల్ ఏం చేస్తుంటే 50% పరిమితి లోబడే మీరు రిజర్వేషన్ తగ్గించుకోవాలి బీసీలకు అని జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే ఏం చేయాలి? హైకోర్టు కంటే పైన ఒక కోర్టు ఉంటుంది కదా, ఏ కోర్టు? సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు ఉంటుంది కదా. ఎవరినైనా చెప్తారు ఊర్లో కొట్టాడితే కూడా చెప్తారు, నేను సుప్రీంకోర్టు దాకా పోతారు, అబ్బాయికి నేను కొట్టాడుతా అంటారు. అవును. మరి సుప్రీంకోర్టుకు పోవాలన్న సోయి వీళ్ళకి లేదా? జానారెడ్డికి సోయి ఉన్నది, బీసీలకు రావద్దు అనే కోణంతో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలే ఈ జడ్జిమెంట్ని. చివరికి అధికారం మారింది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యిండ్రు. మరి కేసీఆర్ గారు నిజంగా బీసీల పట్ల వ్యతిరేకంగా అయితే 33% మరి ఫస్ట్ టర్మ్లోనే ఇవ్వాలి కదా, తగ్గేలా 22కు తగ్గి 23కు తగ్గియాలి కదా. ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ జరిగి లోకల్ బాడీస్లో 33 ఉన్నాయి కదా. 2014 జరిగిన 14 జరిగినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు వారు సుప్రీంకోర్టులో మళ్ళీ వాళ్ళు కేసు వేసారు, ప్రభుత్వం తరపున వేసారు. జానారెడ్డి గారు వేయకపోతే కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రభుత్వం తరపున గట్టిగా వాదించారు, మాకు 33% ఉండాల్సిందే అని చెప్పేసి బీసీలకు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దురదృష్టవశాత్తు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను వాళ్ళు పరిగణలోకి తీసుకుని వాళ్ళు కూడా అదే జడ్జిమెంట్ ధృవీకరించారు. దాన్ని మేము అమలుపరచాలి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన ఏం చేయాలి మరి? అంటే బీసీలకు అన్యాయం చేసింది మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అండ్ కో, జానారెడ్డి గారు అండ్ కో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత దురదృష్టం అంటే, ఏ జానారెడ్డి అయితే మా గొంతు కోసిండో, ఏ జానారెడ్డి అండ్ కో ముఠా మాకు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇవాళ 33 నుంచి 23% పడిపోవడానికి కారణమైనటువంటి జానారెడ్డి చాలా తీసుకోమంటాడు. మీరంతా చూసారు. అరుణ్ గారు మొన్ననే 15 రోజుల క్రితం రివ్యూ పెట్టారు సచివాలయంలో. జూన్ 15వ తారీఖు నాడు పెట్టిండ్రు సెక్రటేరియట్లో స్థానిక సంస్థలకు సంబంధించి. ఆ రోజు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు మనం పెట్టాలి, ఈ బీసీలకు సంబంధించింది కూడా మన రిజర్వేషన్స్ పెంచడము ఎట్లా సాధ్యమవుతుందో సాధ్యం కాదో చూడండి, కులగణన అవుతుందా కాదో చూడండి, మీరు జానారెడ్డి గారు సలహాలు తీసుకోమని చెప్తాడు. అంటే జానారెడ్డి గారు సలహాలు తీసుకుంటే ఆయన బీసీలకు రిజర్వేషన్స్ పెంచమని చెప్తాడా? జానారెడ్డి గారు సలహాలు తీసుకుంటే కులగణన చేయమని చెప్తాడా? ఆయన ఏం చెప్తాడు, కులగణన లేట్ అవుతుంది, మీరు వద్దు, మీరు చెప్పండి, నివేదిక ఏంటి అధికారులతో చెప్పి మీరు అని. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలని, అంటే స్థానిక సంస్థలలో 23% 43% పెంచుతామని చెప్పారు. సో ఇప్పుడు అది పెంచకుండానే ఎలక్షన్కు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది యథావిధిగా. అంటే ఇప్పుడు ఉన్న బీసీ వాళ్లకు అవేనా? అంటే తక్కువ మాత్రమే ఉన్న పోస్టులు మాత్రమే, ఉన్న రాజ్యాధికారాలు మాత్రమే, ఉన్న నాయకులకు మాత్రమే తక్కువ ఫలాలేనా? అంటే నేను ఒకటే చెప్పాల్సుకున్నా, అధికారం కోసం అయితేనేమో కులగణన చేస్తాము, 42% ఇస్తాము, బీసీలకు ఇట్లా చేస్తాము అట్లా చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం, ప్రజాపాలన ప్రజా తెలంగాణ అని చెప్పినటువంటి పరిస్థితి. అధికారానికి వచ్చిన తర్వాత ప్రజా తెలంగాణ పక్కన పెట్టి విష్ణుర్ దేశ్ముఖ్ పాలనని ఈ తెలంగాణలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో ఒక మాట మాట్లాడతాడు, గల్లీలో వారి ముఖ్యమంత్రి ఏమో ఇంకో రకంగా మాట్లాడతాడు. ఇదే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నిన్న పార్లమెంట్లో, హల్వా మీరు 20 మంది హల్వా మీరు పంచుకుంటారా, మీరు అందరికి పంచారా అంటున్నాడు. మరి ఇక్కడ హల్వా అందరికి పంచాలి కదా రేవంత్ రెడ్డి గారు, మాకెందుకు హల్వా ఇస్తలేవు అంటున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని. మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరెందుకు హల్వాని మీ చుట్టాలకే పక్కాలకే వస్తామంటున్నాను నేను, హల్వా మేము తినద్దా? రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి జానారెడ్డి కోదండరామరెడ్డి మీ ముఠానే తింటుందా? మీ చుట్టాల పక్కనే తింటారా? నేను అడుగుతున్నా, కోదండరామరెడ్డి సూడో మేధావి కదా నువ్వు, కోవటిరెడ్డి అన్న నిన్ను మా గద్దరన్న, ఈ కోవటిరెడ్డి కోదండరామరెడ్డి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు ప్రశ్నించాడు చెప్పవు మరి, ఎందుకు మరి రేవంత్ రెడ్డికి చెప్పవు కోదండరామరెడ్డి? కాబట్టి ఈ ముఠా హల్వాని వాళ్ళే వంచుకొని తినాలంటున్నారు. మేమేమంటున్నాం అంటే హల్వాని అందరికి వంచమంటున్నాం. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది, అంటే బీసీలను అభివృద్ధి విషయానికి ఏ విధంగా చూస్తున్నారు ఆ బడ్జెట్ను బీసీలు? కామారెడ్డి డిక్లరేషన్ మనం భగవద్గీత అనుకుందాం, నువ్వే అన్నావు. మరి ఆ భగవద్గీత, ఆ ఖురాను,
ఆ బైబిల్ అయినటువంటి కామన్ డిక్లరేషన్లో నువ్వు చెప్పినావు కదా లక్ష కోట్లు అన్నావు, 20,000 కోట్లు ఇవ్వాలి కదా. 20,000 కోట్లు ఎక్కడ ఏవి 20,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? నువ్వు 8,000 కోట్లు మాత్రమే కేటాయించినావు బీసీలకు. కాబట్టి బీసీల మీద సవతి ప్రేమ కాదు కదా, ఏ ప్రేమ లేదు ఆయనకు. అంటే ఎస్సీ తల్లి ప్రేమ కాదు, సవతి ప్రేమ కూడా లేదు ఆయనకి బీసీల మీద. ముఖ్యమంత్రికి బీసీల మీద ఇప్పుడు జనరల్గా అంటే తన సొంత కొడుకు కొంచెం ఎక్కువ పెట్టుకుంటుంది, సవతి కొడుకు తక్కువ పెడుతుంది. ఈయన ఏది పెట్టడానికి సిద్ధంగా లేడు. అంటే కనీసం మమ్మల్ని సవతి పిల్లలకు చేయడానికి చూడడానికి కూడా సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తాడు, బీసీలతోటే నాకు రాజ్యాధికారం వచ్చింది, వాళ్ళు ఎంతో కృషి చేసారు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావడానికి కాంగ్రెస్ అని. వారు చాలా స్పష్టంగా ఉన్నారు. బయటకు చెప్పడం వేరు, లోపల మాత్రం ఆయన ఏం చెప్తున్నంటే బీసీలు ఎస్సీలు గీలతో కాలే నా కులపులతో వచ్చినా అని చెప్పుకుంటున్నా ఆయన. అంటే 3% ఉన్న రెడ్డిలతోటే, ఓన్లీ కులపులతోటే వచ్చినా అని అంటున్నాడు ఆయన. ఓపెన్గా చెప్పిండు కదా. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు, అది ఎంతవరకు వచ్చింది? దాన్ని ఏర్పాట్లు ఏంటి? ఇప్పుడు వారికి సామాజిక స్పృహ, ఈ వర్గాల కోసం నిలబడాలనే దాంట్లో లేడు ఆయన. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన మనుస్మృతిని, మనువాదాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. కొందరే పాలించాలి, కొందరే వారసత్వంగా ఉండాలనే దాన్ని ఆయన బలంగా నిర్ణయించుకున్న వ్యక్తి. అందరికీ ఇవ్వాలి, అందరికీ న్యాయం జరగాలనే దాంట్లో లేరు. సింపుల్ లెక్క. సో ఇంకొకటి అంటే గతంలో కేసీఆర్ బర్రెలను గొర్రెలను చేపలను ఇచ్చి వీటిని పెంచాలి, వీటినే కాపలా చేయాలి అన్నాడు. అదే బీసీలు అయితే గొర్రెలను బర్రెలను మేపుతుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాధికారం మేలుతుంది అన్నాడు. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ కులాలను బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందంటుండు. ఏ విధంగా రేవంత్ రెడ్డి బలోపేతం ఏం చేసిండు ఎట్లా చేస్తాడు ఇప్పుడు? అంటే వాళ్ళకి సరే ఓకే, ఒక్క నిమిషం, వాళ్ళకి రాజకీయంగా తీసుకొస్తాడా లేదా విద్యాపరంగా తీసుకొస్తాడా? ఏ విధంగా ఆ కుటుంబాలను, ఆ సామాజిక వర్గాన్ని బలోపేతం ఏ విధంగా చేస్తాడు? దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? చేయాలంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు చేసిన నువ్వు అన్న దాంట్లోనే వారు తప్పు చేసారు అంటున్నావు కదా. గొర్రెలు వాటి పంపడం వల్ల లాభం జరగలేదు అంటున్నావు కదా, అన్నాడు కదా ఆయన. మరి వాళ్ళ కోసం ఏమైనా హాస్టల్స్ కట్టినావా, కాలేజీలు పెట్టినావా? అట్లా ఆ యువకులకు ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేకంగా స్కిల్డ్ ఏమైనా యూనివర్సిటీ పెట్టినావా? వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించినావా? ఏం చేస్తున్నావు? దానికోసం ప్రణాళికలు పెట్టినావా? ఏం చేస్తున్నావు? 8 నెలల పాలన ఏం చేసినావు? ఆలోచన ఉందా? ఉన్నదాన్ని ఆపేసినావు కదా. ఉన్నదాన్ని ఇప్పుడు గొర్రెల పంపిణీ ఆపేసినావు కదా, నువ్వు చెప్పుల పంపిణీ ఆపేసినావు కదా. ఇలా ఇదే కేసీఆర్ గారు నేతన్నలకి ఇలా చీరలు బతుకమ్మ చీరలు ఇస్తాం కదా, ఆ చీరలకు మొత్తం కూడా ఆ నేతన్నలకు ఇచ్చిండు కదా, వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించిండు కదా. ఉపాధి కల్పించిన వాళ్ళు బతికిరు కదా. వీళ్ళు ఎంతమంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు? అంటే నువ్వు అన్నది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది? నువ్వు వాళ్ళ పుట్టగొట్టినావు కదా. కేసీఆర్ గారేమో నేత కార్మికులకు ఉపాధి కల్పించిండు. నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తే వీళ్ళు నేతను వేసుకుని బతకాలన్నా, వీళ్ళు పైకి రావద్దన్నావు. కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేసి వాళ్ళు బతకడానికి కోసం వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకడం కోసం ప్రయత్నం చేసిండు. నువ్వు గదే చేయాలన్నావు. రైతాంగానికి నీళ్ళు ఇచ్చిండు, నువ్వు గదేంది చేస్తున్నావు అన్నావు. ఇంకా ఎక్కువ చేయాలన్నావు. నువ్వు వాళ్ళకి రైతు బంధు ఇస్తే నువ్వు బిచ్చం వేస్తున్నావు అన్నావు. రైతు బీమా ఇస్తే నువ్వు అందరు చావాలని కోరుకుంటున్నాను అన్నావు. రకరకాల నోరుకు. అందుకనే మరి రేవంత్ రెడ్డి వాళ్ళకు రైతు బంధువు కూడా వేస్తాను. ఒక మాట, కేసీఆర్ గారు రైతు బీమా ఇస్తే రైతు చనిపోయిన వాళ్ళకి బీమా ఇస్తుండ్రు 5 లక్షలు ఇస్తే వాళ్ళు సహజంగా మరణించిన వాళ్ళని కూడా ఇచ్చిండు. వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే సహజ మరణాలకు కూడా రైతు బీమా ఇస్తే వాళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నాను అంటాడు. అంటే అన్ని అబద్ధాలు మాట్లాడాడు. కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించిండ్రు. ఆ వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడం వల్ల బీసీలు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి వచ్చింది. ఈ బీసీలు, ఈ పేద వర్గాలు, ఈ దళితులు, ఆదివాసులు, రైతులు, చిన్నకారు రైతులు అంతకుముందు సావుకారుల దగ్గరికి పోయేటోళ్ళు వాళ్ళు హాయిగా వ్యవసాయం చేసుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద బతికే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే వీళ్ళ బాధల్లో కేసీఆర్ మీద ఎందుకు కోపం తెలుసా? కేసీఆర్ గారు వీళ్ళందరినీ ఆత్మగౌరవంతో బతికేటట్లు చేస్తున్నారు కదా, ఎవరిని అడగకుండా. అది బాధ వాళ్ళకు. వీళ్ళు దాన్ని మనువాదం అంటారు. దాన్ని విష్ణూరు దేశ్ముఖుల యొక్క ఆలోచన విధానం, ఫ్యూడల్ మైండ్ సెట్ ఏంటంటే వీడు మా కాళ్ళ కింద ఉండాలి,
వీడు మనం అడుక్కోవాలి, నేను 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 పెడితేనే బతకాలి వీడు అనే మైండ్ సెట్ తోటి కేసీఆర్ గారు చేసినటువంటి ఈ బలహీన వర్గాలు, ఈ పేదలు, ఈ రైతులు, ఈ కార్మికులు ఆత్మ గౌరవంతో నేను ఇది 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 ప్రజలకు పోవాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బతకడాన్ని వీళ్ళు సహించలేకపోయారు. అందుకోసం దాడి చేసిన ఊళ్ళల్లో. కేసీఆర్ గారి పాలన ప్రజల పాలన, అదైతే కాంగ్రెస్ పార్టీ పాలన భూస్వాముల పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన దొరల పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విష్ణువురు దేశ్ముఖుల పాలన. అందుకోసమే కేసీఆర్ అంటే కోపం వాళ్ళకి. కేసీఆర్ అంటే ఎందుకు కోపం అంటే ఈ భూస్వామ్య వర్గాలకి, వీళ్ళు మా కాళ్ళ కింద బతికే వాళ్ళందరికీ కేసీఆర్ గారు వచ్చి ధైర్యం ఇస్తున్నాడు, పైసలు ఇస్తున్నాడు, ముఖ్యంగా పైసలు ఇస్తున్నాడు. వాడు 5 ఎకరాలు ఉన్నాడు, 50,000 వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాడు. కానీ పాపం వాళ్ళకు రాజకీయ చైతన్యం లేదు కాబట్టి వీళ్ళు మిస్లీడ్ చేసి వాళ్ళని మిస్లీడ్ చేసి ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి, ఆ ఉద్యోగాలు ఇస్తున్నాడు అని చెప్పేసి అదే అన్ని అబద్ధాలు ప్రచారం చేసి, ఆ కాళేశ్వరంలో చిన్న రంధ్రం పడితే దాన్ని మొత్తం అసలు కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పేసి, మరి ఇలా అద్భుతంగా ఎందుకు ఇలా మరి అదే కాళేశ్వరం నిలబడ్డది కదా, నిటారుగా నిలబడ్డది కదా, నిటారుగా నిలబడి నీళ్ళు ఇస్తుంది కదా తెలంగాణ ప్రజలకి. కూలిపోతుందని చెప్పారు కదా, అదే మరి కాలిపోయింది, మరి కొట్టుకపోయింది, మరి ఎట్లా నిలబడ్డది. ఇలా నువ్వు 150,000 కోట్లు మూసికి అన్నావు కదా, మూసిని బాగు చేయడం కోసం 150,000 కరెక్టు. ఈ తెలంగాణ నేలంతా పచ్చగా పడడానికి, ఈ తెలంగాణ నేలంతా నీళ్ళు ఇవ్వడానికి, రైతాంగం అంతా ఆత్మగౌరవంతో బతకడానికి కేసీఆర్ గారు జలయజ్ఞం చేసి కాళేశ్వరం తీసుకొచ్చి నీళ్ళు ఇస్తే 80,000 కోట్లు ఖర్చు పెడితే మింగిరు తిన్నరు అని అబద్ధాలు ప్రచారం చేశారు. ఈయనేమో 150,000 కోట్లు మూసీలో పోతారట ప్రజల సొమ్ముని. కాబట్టి నేను చివరిగా చెప్పాల్సింది ఏంటంటే మీకు, కేసీఆర్ గారి పాలన ప్రజల పాలన, ప్రజా తెలంగాణ. కేసీఆర్ గారి పాలనలోనే బీసీలకు, పేద వర్గాలకి, బలహీన వర్గాలకి న్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీసీలని, ముఖ్యంగా బీసీలు అంటే ఆ నచ్చని పదం కాంగ్రెస్ పార్టీకి నచ్చని పదం అంటే బీసీ. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంత బీసీలకు న్యాయం చేశారు, తర్వాత కేసీఆర్ గారు చేశారు. వీళ్ళు చరిత్రలో చేయలేదు, రేపు కూడా చేయరు. అందుకోసం మాకు తెలుసు కాబట్టి రేపు ఈ సమగ్ర కులగణన చేయాలని, 42% రిజర్వేషన్స్ను బీసీలకు ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రేపు 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ, బీసీల సత్యాగ్రహ చేయబోతున్నాం. నేను మరోసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోదండరామరెడ్డి వీళ్ళందరూ కలిసి బీసీల గొంతు కోయాలని ప్రయత్నం చేస్తున్నారు, మనకు అర్థమైంది. అందుకోసమే మేము నిరసన దీక్షని బీసీల సత్యాగ్రహ దీక్ష అనే పేరు మీద రేపు ఆగస్టు 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మేము దీక్ష చేయబోతా ఉన్నాము. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో రేపు 4వ తారీఖు నాడు కూడా ఇదే నిరసన దీక్ష మేము వరంగల్లో చేయబోతా ఉన్నాము. 12వ తారీఖు నాడు నల్గొండ ఉంది, 14వ తారీఖు నాడు నిజామాబాద్ ఉంది, 16వ తారీఖు నాడు కామారెడ్డిలో ఉంది, 20వ తారీఖు నాడు కరీంనగర్లో ఉంది, 22 నాడు ఆదిలాబాద్లో ఉంది. ఇట్లా ఈ ఆగస్టు మొత్తం అంతా కూడా సత్యాగ్రహ దీక్షలు గాంధేయ మార్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసతో పోం మేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివికళ్ళు. మాకు కూడా తెలుసు, మేము కూడా అనేక ఉద్యమాలు, మీరు అన్నారు కదా, అనేక పోరాటాలు చేసిన అనుభవం మాకు ఉన్నది. కానీ హింసకు పోతే ఏం చేద్దామని చూస్తాడు, ఆయన లోపల వేసేస్తారు మమ్మల్ని. కాబట్టి మేము ఎక్కడ కూడా హింసకు పోము, పోలీసులు ఎంత వచ్చిన కొట్టినా మేము హింసకు పోము. సత్యాగ్రహం అనేది మా ఆయుధం, అంటే గాంధేయ మార్గమే మా ఆయుధం. మరి పర్మిషన్ ఇస్తాడా? బీసీలు చాలా ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున కదిలేస్తారు సత్యాగ్రహ దీక్షకు. వారు చెప్పారు కదా, అంతకుముందు మేము మొత్తము మా ప్రజలందరూ రోజు రావచ్చని చెప్పింది కదా, చూద్దాం. మేమైతే అన్ని లీగల్గా మా పోలీసులకు అప్లికేషన్ పెట్టినాము, పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నాము, లేకపోతే చూద్దాం. చివరిగా అంటే ఇప్పుడు కులగణన జరగకపోతే గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్ల ప్రభావం బీసీలది ఎటువైపు ఉంటుంది? పంచాయతీ ఇప్పుడు ఇవాళ తెలంగాణ అంతా ఒకటే చర్చ, కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలని పెద్ద చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారేమో వారు బుల్లో చేసి ఎలక్షన్లు కోవాలని చూస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తారు, ప్రజలు తేలుస్తారు, ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు, ప్రజలు తెలుస్తారు. తగిన గుణపాఠంతో కాంగ్రెస్ పార్టీకి తప్పదు. ఓకే, ఇది కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నెరవేర్చలేదు. సో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో మాత్రం తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రికి మాత్రము అన్ని విధాలుగా ప్రజలు బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగానే ఉన్నారని చెప్పేసి రాజారాం యాదవ్ మనతో చెప్పడం జరిగింది.